క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టడం మనం చూసాం. కానీ ఒకే ఓవర్లో ఏకంగా 7 సిక్సర్లు బాదడమే కాకుండా మొత్తంగా ఆ ఓవర్లో 48 పరుగులు సాధించి మొత్తం క్రికెట్ వరల్డ్కి షాక్ ఇచ్చాడు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యంగ్ సెన్సేషన్ సదికుల్లా అటల్. ఆఫ్ఘన్లో ప్రస్తుతం కాబూల్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్లో షాహీన్ హంటర్స్, అబాసిన్ డిఫెండర్స్ జట్ల మధ్య రీసెంట్గా జరిగిన మ్యాచ్లో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అమీర్ బజాయ్ 19వ ఓవర్ వేశాడు. అయితే ఫస్ట్ బాల్నే నో బాల్గా వేయగా అప్పటికే క్రీజ్లో పాతుకుపోయిన అపోనెంట్ టీం కెప్టెన్ సదికుల్లా అటల్ సిక్సర్గా బాదాడు. దీంతో అమీర్ కాన్సంట్రేషన్ దెబ్బతిని వరుసగా 5 వైడ్లు వేశాడు. ఆ తర్వాత నో బాల్ ద్వారా వచ్చిన ఫ్రీ హిట్ని కూడా అటల్ స్టాండ్స్లోకి పంపాడు. ఓవర్లోని మిగిలిన 5 లీగల్ డెలివరీస్ని కూడా అటల్ వరుసగా 5 సిక్సర్లు బాధేశాడు. దీంతో మొత్తంగా ఆ ఓవర్లో నో బాల్ సిక్సర్కి 7 రన్స్, ఆ తర్వాత 5 వైడ్స్కి 5 రన్స్, నెక్స్ట్ ఫ్రీ హిట్ సిక్సర్తో ఇంకో 6 రన్స్, మిగిలిన 5 డెలివరీస్కి 5 సిక్సర్లతో 30 రన్స్ వచ్చాయి. అంటే మొత్తం కలిపి ఒకే ఓవర్లో 48 రన్స్ వచ్చాయన్నమాట. ఈ సిక్సర్ల సునామీతో సదికుల్లా అటల్ 48 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. మొత్తంగా 56 బంతుల్లో 7 ఫోర్లు 10 సిక్సర్లతో 118 పరుగులు చేసి ఆఖరి వరకు అటల్ నాట్అవుట్గా నిలవడంతో షాహీన్ హంటర్స్ టీం 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఈ ఓవర్ వేసిన అమీర్ బజాయ్కు మాత్రం ఇది ఒక పీడకలలా మిగిలిపోయింది. అమీర్ బజాయ్ తన కోట 4 ఓవర్లలో ఏకంగా 79 పరుగులు సమర్పించుకున్నాడు. దానికి తోడు చేజింగ్లో అబాసిన్ డిఫెండర్స్ టీం 121 పరుగులకే కుప్పకొలడంతో అటల్ టీం 92 పరుగుల భారీ తేడాతో బంపర్ విక్టరీ సాధించింది ఈ మ్యాచ్లో.